హలో అండి అందరికీ. ఇదొచ్చేసి 2 డేస్ బ్యాక్ తీసిన వీడియో. ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. మరేం లేదండి, పాకం పప్పు అయితే ప్రిపేర్ చేశాననమాట పిల్లల కోసము. ఎప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ అయితే వాళ్ళకి చేస్తూనే ఉండాలి కదా! బయట కొనే కన్నా ఇంట్లోనే ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది కదా! అనేసి ఇంక ఎప్పుడు ఏదో ఒక రకం అయితే చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజైతే పాకం పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎక్కువ మోతాదులో ఏం చేయలేదు. ఒక కప్పు పల్లీలతోనే చేశాను. పల్లీలైతే ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కప్పు బెల్లం తీసుకొని, అరకప్పు వాటర్ ఏసుకొని, బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత వేరే కడాయిలోకి ఈ బెల్లం వాటర్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను ఇక్కడ చూపించాను కదండీ! పాకం అనేది వాటర్‌లో వేసినప్పుడు ఈ బెల్లం వాటర్‌ని గట్టిగా అయిపోయి గిన్నెకేసి కొట్టినప్పుడు మనకి సౌండ్ అనేది వచ్చింది అంటే మనకు కరెక్ట్‌గా పాకం అనేది వచ్చినట్లనమాట. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసిన ప్లేట్‌లోకి వేసేసుకోవడమే. మీకు ఒకవేళ స్క్వేర్ షేప్‌లో కావాలంటే ఈ ప్లేట్‌లో అంతా కూడా స్ప్రెడ్ చేసి చల్లారిపోయిన తర్వాత మనము సపరేట్ చేసుకున్నామంటే మనకి పట్టీలా కూడా వచ్చేస్తుంది. లేదంటే ఇలా ఉండల్లా కావాలంటే మీకు కావాల్సిన సైజులో ఉండలనేవి చుట్టేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు. అంతే అండి, పాకం పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మరి మీకు ఈ రెసిపీ ఫుల్ వీడియో లింక్ కావాలన్నా కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ షార్ట్ పైన అయితే ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి ఒకసారి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చాలా టేస్ట్‌గా వచ్చాయి. పంటికి కూడా అంటుకోకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ కూడా ఈ పాకం ఉండలైతే మంచిగా తింటారండి. మా బాబు చూడండి తింటూ వీడియో తీస్తున్నానని పక్కకెళ్ళిపోతున్నాడనమాట. సో, మరి వీడియో చూసారు కదండీ! మీకు మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.